ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 26 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం క్రింద పెట్టడు, కానీ లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. వ్యాఖ్యాన అంశం: క్రీస్తే వెలుగు. వ్యాఖ్యాన అంశం: క్రీస్తే వెలుగు. వ్యాఖ్యానం: క్రీస్తు తానే వెలుగైనవాడు. చీకటి మన పాత పోలిక. మనం క్రీస్తునందు విశ్వాసముంచినామంటే చీకటి పోయి వెలుగుగా అయ్యాం. నమ్మిన వారు వెలుగు పిల్లలు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పిలువబడుతున్నారు. భక్తుడు కొంచెముతో గాని పాత్రతో గాని తన వెలుగును కప్పిపెట్టినంటే సంసారం, లోక సంబంధ విషయాలు జాస్తి అయ్యాయి అని అర్థం. ఐహిక విచారమే ఆ వెలుతురును కప్పిపెట్టెను. జాగ్రత్త. మంచం సోమరితనానికి గుర్తు. ఉతక మీద తలుపు తిరిగినట్లు సోమరి తన మంచం మీదనే తిరుగును అని సామెతలు 26వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడింది. సోమరితనం చాలామంది భక్తులకు గొప్ప చిక్కుగా ఉంది. క్రైస్తవ అనుభవం తక్కువైనది దీనికే. బైబిల్ తెలియకపోయినది దీనికి. అంతేకాదు, ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించుకొనకపోయినది దీనికే. క్రీస్తే మీ యందు అంటించిన వెలుతురును నేడు నిరాటంకంగా గొప్పగా ప్రకాశింపనీయండి. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే మీ వెలుతురు తగ్గుతుంది. కావున జాగ్రత్తగా ఆత్మతో సహవాసం చేసి ఆయనతో నడుచుకొనుడి. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.